నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. మేడారం మహాజాతర పోస్టర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్ కు ఆహ్వానం. జనగామలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్. ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్న కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. సమ్మక్క సారలమ్మ జాతర బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ఆహ్వానాన్ని గవర్నర్ జిష్దేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలయ పూజారులు అందజేశారు. ఈ సందర్భంగా మేడారం మహాజాతర పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. జనగామకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పెంబర్తి వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీతో కూడి జనగామ పట్టణం గులాబీమయంగా మారింది. కేటీఆర్ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను సన్మానించి పార్టీ శ్రేణికి దిశానిర్దేశం ఇవ్వనున్నారు. మొత్తం కూడా వెళ్ళాలని చెప్పండి. గమనన్న ఆ వెహికల్స్ అన్ని కదలాలని చెప్పండి. దయచేసి వెహికల్స్ అన్ని ముందు వెళ్ళి కదలాలని చెప్పండి. అన్ని కదలాలి వెహికల్స్ ఏవి కూడా. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొత్తకొండలోని ఆలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భద్రతా సౌకర్యాలపై సమీక్షించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన జిల్లా స్థాయి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఆర్జీలపై సత్వర విచారణ చేసి తగిన పరిష్కారం అందించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు.
ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ ఖేకన్ సమ్మక్క సారళమ్మ జాతర బందోబస్తు ఏర్పాట్లై పోలీసు యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం గద్దెల లోపల జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మైక్ ద్వారా ప్రకటన చేస్తూ భక్తులకు అవగాహన కల్పించి శాంతి భద్రతలను కాపాడుతూ జాతరను సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. పునరుద్ధరణ పనులు కాంక్రీట్ వర్క్ జరుగుతుంది కాబట్టి భక్తులు సహకరించాలి. ఈరోజు గద్దెల పునరుద్ధరణ విషయంలో జరుగుతున్నటువంటి కాంక్రీట్ వర్క్ గురించి గేట్లు వేసి మూయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా బయట నుండి అమ్మవారిని దర్శించుకొని జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. నార్లాపూర్, వట్టెం పంపు హౌజులు, రిజర్వాయర్లను పరిశీలించి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జూరాల నుంచి పాలమూరుకు నీళ్లంటేనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. జూరాల మీద పెట్టిన పంపులు అవి ఏ పంపులైనా సరే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు 40-45 రోజుల కంటే మించి నడవవు. ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కలవకుర్తి లిఫ్టిగేషన్ పంపులు ఉన్నాయో 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టి పంపులు బంద్ అవుతాయి. భీమాకు, జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితగ్గతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని వరంగల్ జిల్లా జడ్జి నిర్మలా గీతాంబు హెచ్చరించారు. వరంగల్ రోడ్డు సురక్ష అభియాన్ 2026 స్లోగన్తో లీగల్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తూ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పరిరక్షించుకోవాలని సూచించారు. అలాగే వరంగల్ డీసీపీ కవితా మీరం గారిని కూడా ఈరోజు లీగల్ అవేర్నెస్ క్యాంపు రోడ్డు సురక్ష అభియాన్ 2026 లాంచింగ్ ప్రోగ్రామును ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జడ్జి అందరికీ, సభ పిల్లలకి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇది మన జాతీయ వాడతారు, కార్లు వాడతారు కాబట్టి ముందుగా మీకు ఒకసారి తెలుసుంటే మీకు ఇంపార్టెంట్ నాకు ట్రైన్లో అని చెప్పేసి మీరు పాటిస్తారు. మీ వరంగల్ ప్రజలకి శుభోదయము. ఈరోజు రోడ్డు భద్రతా కార్యాచరణ అవగాహన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశంతోనే ఈ అవగాహన సదస్సు కల్పించాము. అలాగే మైనర్స్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి బైక్నిచ్చి, వెహికల్స్ ఇచ్చి ప్రోత్సహించకూడదు. అటువంటివి ఇవి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూడాలి. అదేవిధంగా తమ పిల్లలు స్కూల్స్కి వెళ్తూ జరగకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు మేజర్స్ అయ్యేంత వరకు టూ వీలర్స్, కార్లు ఇలాంటివి అవాయిడ్ చేసి వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం అనేది ఉత్తమము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. అది వాటి గురించే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని, వారోత్సవాల్ని 5 నుంచి ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరపడం.
పాఠశాల విద్యార్థులకు చెస్ మేధస్సు పెంపొందించిందని మన అమెరికా తెలుగు సంఘం నాయకులు రమణ అన్నారు. వరంగల్ సెమ్మునిపేట ప్రభుత్వ హైస్కూల్లో మాట ఆధ్వర్యంలో 18 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చెస్ బోర్డులు ఉచితంగా పంపిణీ చేశారు. అమెరికాలో 29 రాష్ట్రాల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణలో ఇప్పటికే 11 గ్రామాల్లో చెస్ బోర్డులు పంపిణీ చేయడంతో పాటు 3 మున్సిపాలిటీల్లో మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 8న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రతిభావంతులను సన్మానించే కార్యక్రమంలో మాటా కార్యక్రమాలు ముగుస్తాయని వెల్లడించారు. Founder of this network, who is distributing Sridhar Garu, Warpis here, and Malik Bolla, Pan American Television. May I now invite then Vigneshwar Garu, Gagan Bhaskar Garu to come and after there. COVID to distribute nearly 1,500 food packets per day in hospitals. Bite a banner push. Wallet ka very program. Madam, Firenga. Sir, okay. Sir, it you don't know. ఇగో జేవీలు వీడియోలు వచ్చేటప్పుడు ఇంతమంది మాట్లాడేది ఒకటి చెలో దోస్త్ చేస్తారుగా, రెండోది లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్, మూడోది అతి ముఖ్యమైనది ఈచ్ వన్ టీచ్ 10 ప్రతి పిల్లగాడు వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో శ్రీ దేవరమ్మ గుడి టైల్స్ కోసం 20,000 విరాళాన్ని అందజేశారు. అలాగే శ్రీ మల్లమ్మ తల్లి గుడి పెయింటింగ్ పనుల కోసం 15,000 విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరుపై నాగం సురేంద్ర మరియు నాగం బ్రదర్స్ 35,000 విరాళాన్ని అందించారు. అలాగే పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ వాకుపల్లి దేవి సూర్యప్రకాష్ 5,000, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంక జగదీష్ గారు 2,000 విరాళాలు అందించారు. దేవరమ్మ తల్లి గుడి నిర్మాణానికి అలాగే మల్లమ్మ తల్లి గుడి పెయింట్లకు నిమిత్తం మా సురేంద్ర గారు అలాగే వాళ్ళ సూర్యప్రసాద్ గారు ఆర్థిక 40,000 రూపాయలు గుడి అభివృద్ధి కొరకు నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ నేను అలాగే పెంకే జగదీష్ డీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అలాగే గ్రామ సర్పంచ్ గారు అలాగే జనసేన నాయకులు గ్రామంలో 4 కూటమి నాయకులు నెక్క తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్కల సత్యనారాయణ గారు వీళ్ళందరి యొక్క సమక్షంలో ఈ గుడి ఆదేశాల మేరకు అలాగే కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు అలాగే డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మలబాబు గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా ఈ కార్యక్రమానికి తుమ్మలబాబు గారు అటెండ్ అవ్వాలి, కాకపోతే ఆయన వేరే కార్యక్రమం ఉండడం వల్ల చివరి క్షణంలో మమ్మల్ని పురమాయించారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వీళ్ళు మాకు ఇచ్చిన గౌరవానికి మేము ఎప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటామని, అలాగే వాళ్ళు మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము ఎప్పుడూ మనసులో పెట్టుకుని వారికి చేతన సహాయం మేము కూడా చేస్తామని సందర్భంగా చేసుకుంటూ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. కుకట్పల్లి లూలు మాల్ లూలు హైపర్ మార్కెట్లో ఈ నెల 8 నుంచి 11 వరకు 4 రోజుల పాటు మెగా సేల్ నిర్వహిస్తున్నట్లు మాల్ రీజనల్ మేనేజర్ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. హైపర్ మార్కెట్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ విభాగాల్లో 50% వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు 200కు పైగా బ్రాండ్లు పాల్గొంటున్నాయని వెల్లడించారు. 1,999కి పైగా షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రాలో కారు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. సెల్ సమయంలో ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టోర్ ఓపెన్ చేసి ఉంటుందని తెలిపారు. And wishing all a very happy new year and advanced Sankranti wishes. And last year also we have done the LOS, and this year also to make sure that your Sankranti get more excited, we are coming up with LOS Lulu on sale from 8th till 11th of January, and almost 200 plus brands are participating in this sale. Most of them, 50% of them are coming up with flat 50% offer, and the others are coming with some excited offers, and our food court brands are also participating in this mega sale. I am welcoming you all to come and participate in this sale and get benefit out of it. And our food court brands are also participating in it. And in the aspects of our facilities, we are ఇవ్వడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఇంకా డీప్ డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాషన్ లో వచ్చేటప్పటికి మొత్తం అన్ని బ్రాండ్స్ పైన ఫ్లాట్ 50% ఇవ్వడం అనేది జరుగుతుంది. లగేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి 50 to 80% ఇవ్వడం జరుగుతుంది.
ఈ అవకాశాన్ని ప్రజలందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేసి ఆ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకుంటూ మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకుని వచ్చి ఈ సంక్రాంతి పండుగని లులు మాల్తో సెలబ్రేట్ చేసుకుంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎర్లీ యాక్సెస్ సేల్ అనేది కనెక్ట్ మరియు ఫ్యాషన్ స్టోర్ లో అంటే రేపటి నుంచి 7th స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే లులు ఫ్లాట్ 50% సేల్ అనేది జనవరి 8వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు అంటే 4 రోజులు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అనేది జరగడం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగని లుల్లుతో సెలబ్రేట్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Those present here today, as we step into festive season of Sankaranti, time that celebrate prosperity, togetherness, and new beginning, we are delighted to announce the biggest sales ever at Lulu sales happening from 8th to 11th January. During these 4 exciting days, customers can enjoy massive discount on top national and international brand, making this festive season even more special families and shoppers. Through this mega sales, our aim to make quality brand accessible to everyone with ensuring comfort and truly joyful shopping experience for all our customers under one roof. We thank the media for being part of this launch and for helping us share this exciting news with our customers. 2 సంవత్సరాలుగా నల్లాలోని నీరు రావట్లేదని లక్ష్మీపురం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ కాలి బిందెలతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టారు. మిషన్ భగీరథ నీరు రావచ్చని గుంతలు తీయడం వల్ల ప్రమాదాలు సంభవించాయని ఆరోపించారు. మాది 26వ డివిజన్. మా దాంట్లో 2 సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. మేము ఏ సార్కు వాళ్ళందరికీ మేము అన్నీ రాసిచ్చినాము. మాకు నల్లాలు వస్తలేవు. మేము నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము అందుకనే సార్కి ఇప్పుడు అన్నానికి, దూపకు, ఆకలికి పనులు కూలి చేసుకునేటోళ్ళం కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అందుకనే మేము ఇది సార్కు ఇది ఇవ్వాలని వచ్చినాం. కార్పొరేటర్ సార్ చెప్పినాము. సార్ మేము సురేష్ కూడా చెప్పినాము. అక్కడ మన నీళ్ళు వస్తలేవు, కష్టపడుతున్నాము. ఇంటింటికి అడుక్కుంటున్నాం నీళ్లు. ఎవరి ఇళ్ళకు రానిస్తలేరు, గేట్లు పెట్టుకుంటాను. నీళ్లు దొరుకుతలేవు. 20 రూపాయలకు ఒక్క క్యాను కొనుకొచ్చుకునే శక్తి లేదు. పూజ చేసుకుంటే బతికేటోళ్ళం. నీళ్లు రాక 2 సంవత్సరాలు. ఒక బోరింగ్ లేదు, ఓ వాటర్ ట్యాంకీలు లేవు, ఏం లేవు మా ఊరుకు. ఒక అడవిలో బతికినాడు బతుకుతాను. కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి 19వ డివిజన్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశం బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్ మరియు 20 డివిజన్లలో జెండా ఎగరవేయాలని అన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు రేకుర్తి పాత గ్రామానికి చెందినటువంటి 19 మరియు 20 2 డివిజన్ గతంలో మొదటిసారి కార్పొరేషన్ ఎన్నికల్లో 18 మరియు 19గా ఉన్నటువంటి డివిజన్లు కొత్తగా రూపాంతరం చెందుకున్న తర్వాత 19 మరియు 20 2వ డివిజన్ ఐలాండ్ కానీ, అదేవిధంగా సీసీ రోడ్ కానీ, అక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్ కానీ, అదేవిధంగా ఇంటర్నల్స్ రోడ్స్ కూడా మొత్తం టోటల్ మన కరీంనగర్ 60 డివిజన్ల పూట ఇంటర్నల్స్ రోడ్డు, సీసీ రోడ్లు కూడా ఈ స్మార్ట్ సిటీ నిధులతోనే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వను మనము బీజేపీ పార్టీకి పట్టం కట్టినట్టుంటే ఖచ్చితంగా కూడా ఈ కార్పొరేషన్ కూడా మన తెలంగాణ రాష్ట్రం లోపలనే ముందస్తుడు అభివృద్ధి లోపల ఎన్నో కార్పొరేషన్లు గత ఈ కరీంనగర్ కాకుండా వరంగల్ కావచ్చు, ఇంకా మిగతా ఖాళీ ప్రదేశం ఎక్కడ ఉంటే అక్కడ, లేదంటే ఇంకా పక్కన ఉన్నటువంటి ఇండ్ల మధ్యలో కూడా నీళ్లు చేరి చుట్టుపక్కల వారందరూ కూడా ఇళ్ళకు కూడా ఆ నీళ్లతో దుర్వాసన వస్తుంది. అదేవిధంగా రకరకాల బీమార్లు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి నేను ఈ యొక్క ఓటర్లందరూ ఆలోచించాను. ఈ మొత్తం మీద మన 2 ఉంది కాబట్టి మోడీ గారి యొక్క నాయకత్వం లోపల, సంజయ్ అన్న కూడా నేతృత్వం లోపల మేము ఖచ్చితంగా 2 డివిజన్లు గెలిపించుకొని తీరుతాం. బీజేపీ పార్టీకి 2 డివిజన్లు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ భారత్ మాతాకి జాడి బాలరెడ్డి బీజేపీ.
మంచిర్యాల జిల్లా చెన్నూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పొతుకులపల్లి గ్రామానికి చెందిన కావేర సంపత్ 2025 ఏప్రిల్లో 10 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి 95,000 రూపాయల చొప్పున మొత్తం 9.5 లక్షలు వసూలు చేశారని, వాటికి సంబంధించిన ఫోన్ పే చెల్లింపులు కూడా ఉన్నాయని ఉద్యోగులు తెలిపారు. ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్న తమకు గత 8 నెలలుగా జీతాలు ఇవ్వలేదని, ఐడి కార్డు కూడా ఇప్పటివరకు అందనందుకు ఆవేదన వ్యక్తం చేశారు. 2000 అయితే నేను అవుట్ సోర్సింగ్లో 10 మంది మేము సివిల్ కోర్టులో మేము పనిచేస్తూ ఉన్నాం. 10 మందిని 2025 ఏప్రిల్ నెల 15వ తారీఖు మేము అందరము జైలు కావడం జరిగింది. జైన్ అయిన నుండి 1 నెల 15 రోజులు మాకు సాలరీ వచ్చిందని మాకు కాంట్రాక్టర్ నాగరాజు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి మాకు ఇంతవరకు ఒక ఐడెంటిటీ కార్డు, ఆర్డర్ కాపీ, మిగతాది ఏమన్నా అడిగితే మమ్మల్ని తిట్టడం కానీ చిత్రహింసలు పెట్టడం కానీ చేస్తూ ఉన్నాడు. ఏదన్నా మేము ఎవరికి చెప్పినా కానీ ఎందుకు వెళ్ళినావు, ఏ విధంగా వెళ్ళినావు, ఏం పీక్కుంటావు, నువ్వేం చేస్తావు అని అంటూ ఉన్నాడు. ఇంతవరకు ఒక డబ్బు లేదు, ఏం లేదు. మేము ఏమైనా కష్టపడి అందరినీ ఆపుతూ ఉన్నారు. మీరు దయచేసి మాకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్, మేము చెన్నూరు కోర్టులో హౌస్ కీపింగ్గా పనిచేస్తున్నాం సార్. మా కాంట్రాక్టర్ బొల్ల నాగరాజు సార్. ఆయన దగ్గర వేరే సంపద అనే ఉతుకులపల్లె సంపద అనే వ్యక్తి మా దగ్గర దసరాకు ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నిసార్లు జీతం తీసుకున్నారు? ఒకసారి 3,000 రూపాయలు ఇచ్చిండు, ఒకసారి 5,000 ఇచ్చిండు, ఒకసారి 1,500 ఇచ్చిండు, ఒకసారి 10,000 ఇచ్చిండు. మొత్తం కలిపి ఎన్ని? 19,500 రూపాయలు ముట్టినాయి మొత్తం అందరికి. అవన్నీ జీతాలు కావంట. ఎట్లా వస్తాయి సార్? జీతాలు లేవు, డబ్బులు లేవు. మా భర్తలు ఇబ్బంది కడతాడు మమ్మల్ని. మా పిల్లగానికి ఫీజు కట్టదు, సార్ కూడా రానియలేదు. ఫీజు కట్టకపోతే నెలల పాటు పని చేస్తాను, మీ ఫీజు ఎట్లా లేదమ్మా అని అడుగుతాను. పిల్లలు ఎట్లా ఏ రకంగా చదివిస్తాను సార్? సిఐటియు అఖిల భారత మహాసభలు గత డిసెంబర్ 31 నుంచి ఈ ఏడాది జనవరి 4 వరకు విశాఖపట్నంలో తొలిసారిగా విజయవంతంగా నిర్వహించబడ్డాయి. సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పలివేలు వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తెలిపారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు జరిగినవి. ఈ మహాసభలు విజయవంతం కావడానికి కార్మిక వర్గం, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు అలాగే ఇస్తుందని, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ యొక్క సమ్మె చేసి 4 లేబర్ కోడ్లని తిప్పుకుట్టేంత వరకు కూడా ఈ యొక్క సమ్మెని ముందుకు తీసుకెళ్లాలని కార్మిక వర్గానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. సహకరించిన వాళ్ళకి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, బీనాదేవి దంపతులు కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క సారలమ్మ వనజీవుల జాతరను దర్శించుకున్నారు. అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జనక్ ప్రసాద్ రాబోయే రోజుల్లో ఐఎన్టీయూసీ విధి విధానాలను వివరించారు. శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలోని అంగన్వాడీ పాఠశాలకు జనసేన పార్టీ జన సైనికుడు గోపి ఆధ్వర్యంలో కుర్చీలు, పిల్లలకు పలకలు, బలపం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు మంచి క్రమశిక్షణ, నాణ్యమైన విద్య అందిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారాంపురం కాలనీలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఉదయం పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. గణేష్ మండపం ముందు నీరు రోడ్లపై నిలిచిన విషయాన్ని గుర్తించి అధికారులకు సమస్యను తక్షణమే పరిష్కరించమని ఆదేశించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మేడారం మహాజాతర పోస్టర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్కు ఆహ్వానం. జనగామలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్. ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్న కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. సమ్మక్క సారలమ్మ జాతర బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. VCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.